లిటిల్ హార్ట్స్ అనే ఈ కొత్త తెలుగు సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో మేజర్గా హైదరాబాద్లో ఈ సినిమా 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 12 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 వారాలు లిటిల్ హార్ట్ సినిమా 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 10 కోట్ల గ్రాసు, అలా టోటల్గా 2 వారాల్లో లిటిల్ హార్ట్ సినిమా 35 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కలెక్షన్స్. ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అద్భుతం అని చెప్పాలి. ఇక ఈ 35 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 18 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 2.5 కోట్లు అయితే 3 కోట్లకు థియేటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 3 కోట్లు వెనక్కి వచ్చి మరో 15 కోట్ల లాభాలతో సినిమా 5 బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు శుక్రవారం, ఈ శని ఆదివారాల్లో మళ్ళీ కలెక్షన్స్ పెరుగుతాయి. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ మార్క్ చూస్తుంది, 25 కోట్ల షేర్ మార్క్ చూస్తుంది. సో 20 కోట్ల లాభాలు ఈజీగా వస్తాయి. సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. నిన్న హైదరాబాద్లో విజయ్ దేవరకొండతో సక్సెస్ మీట్ కూడా సెలబ్రేట్ చేశారు టీం వాళ్ళు. సో ఒక చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం ఈటీవీ విన్ వాళ్ళది. అండ్ బన్నీ వాసు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, అండ్ అల్లు అరవింద్ వెనకాల ఉన్నాడు. సో సినిమా అయితే బాగుంది, నేను కూడా చూశాను. ఎస్పెషల్లీ ఇంటర్ పిల్లలకి బాగా నచ్చుతుంది. అది ఈ లిటిల్ హార్ట్స్. మౌలి హీరో అండ్ అమ్మాయి పేరు ఏదో ఉంది, కొత్త డైరెక్టర్, అంత కొత్త వాళ్ళు. రిలీజ్ అయిన 2 వారాల్లో 35 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 18 కోట్లు. సినిమా బడ్జెట్ 2.5 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకు 3 కోట్లకు అమ్మారు. 3 కోట్ల వెనక్కి వచ్చి 15 కోట్ల లాభాలతో సినిమా 5 బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.